ఈ వీడియో డెమాన్ బజ్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో. ఏదైతే శివాజీ గారి ఇంటర్వ్యూ ఉంటుందో దానికి సంబంధించిన వీడియో. ఓ విషయం చెప్తాను, అదేంటంటే మొన్న కళ్యాణ్ కానీ ఈరోజు డెమాన్ కానీ వీళ్ళిద్దరూ నాకు ఒక విషయంలో మాత్రం బాగా నచ్చారు. అదేంటి అంటే జనరల్గా ఈ బిగ్ బాస్లో అంటే గెలిచినా లేదంటే టాప్ 5 వచ్చినా మన మీద పీకేసాం, మన మీద పొడి చేసాం. బయటకు వచ్చిన తర్వాత కామెంట్స్, ఆ ఫ్యాన్ పేజెస్, లక్షల మంది ఫాలోవర్స్ ఇవన్నీ చూసి అరే మనం తోపు, మనం తురుము, మనం తీసి మార్కానన్న ఫీలింగ్ వస్తుంది, నిజంగానే వస్తుంది. మనం వెహికల్లో వెళ్తా ఉంటే చుట్టుపక్కల జనం ఎగబట్టడం, చాలామంది ఫోటోలు తీసుకోవటం, మీడియా మనం చుట్టుముట్టేయటం, మనం ఎక్కడో ఉన్నామన్న ఫీలింగ్ మనకు తీసుకొస్తుంది. కానీ వాళ్ళు బజ్ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు, ఆపర్చునిటీస్ కోసం వర్క్ రిలేటెడ్గా చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. మొన్న కళ్యాణ్ మాట్లాడతా ఏదో పెద్ద స్టార్ హీరో అయిపోవాలని కాదు, మంచి యాక్టర్ అనిపించుకుంటే చాలా. ఈరోజు డెమాన్ మాట్లాడతా చిన్నదో పెద్దదో ఏదో ఒక ఆపర్చునిటీ వస్తే దాన్ని యూజ్ చేసుకుంటా కెరీర్లో ఇంకా గ్రో అవ్వాలి, నేను ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పారు. అది ఉంటే చాలు అది ఉంటే చాలు, ఎదుగుతారు ఖచ్చితంగా. మనం కొండనే పిండి చేసి కొండను దాటాల్సిన నెసిటీ లేదు. కొండకి చిన్న కన్నం పెట్టుకొని సొరంగం చేసుకొని కూడా దాటచ్చు. దాటడం ఇంపార్టెంట్. సో అలా వీళ్ళు దాటాలి. ఇది ఉంటే చాలు, ఈ తెలివితేటలు ఉంటే చాలు. ఆపర్చునిటీస్ అండ్ ఆపర్చునిటీ అన్న విధంగా అలా అని చెప్పి ఏది పడితే అది కాదు. కేర్ఫుల్గా ఉండాలి, బట్ మోర్ సెలెక్టివ్గా ఉండకూడదు. మంచిగా చూడాలి. హీరోనే అయిపోదాం, హీరోగానే చేస్తాను అలా కాదు. పెద్ద సిల్వర్ స్క్రీన్లో మన బొమ్మ పడిపోవాలి. మనకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం వేరు, 5 లక్షల టికెట్లు తగ్గటం వేరు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. జరగదు అది. తర్వాత మనం ఏడాల్సి వస్తుంది. ఇప్పటివరకు జరిగిన వాటి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళకి జరిగినవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఆపర్చునిటీస్ తీసుకున్నాం, ఏం తీసుకున్నాం, ఒకేసారి స్టార్ హీరో అవ్వాల్సిన నెసిటీ లేదు. క్రమక్రమంగా కూడా అవ్వచ్చు, అదృష్టం కూడా తోడవ్వాలండి. బట్ నాకు నచ్చినాయి వాళ్ళ మాటలైతే నచ్చినాయి. మరి చేతలు ఎలా ఉంటాయి నాకు తెలియదు, కానీ మాటలైతే నచ్చినాయి. సరే, లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగానే కాదు కానీ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ టైం మనం 80K క్రాస్ అయ్యాం. నాకు తెలిసి నెక్స్ట్ సీజన్ వచ్చేలా మనం ఇంకో 2 సార్లు అవుతామేమో, ఎందుకంటే వీడియోలు వస్తూనే ఉంటాయి. బిగ్ బాస్ కోసం ఇంకొక 2 బజ్ ఇంటర్వ్యూలు, దాని తర్వాత ఫైనల్లో ఒక వీడియో చేస్తాను. 3 వీడియోస్తో బిగ్ బాస్ సీజన్ 9 క్లోజ్ అయిపోద్ది. బట్ బిగ్ బాస్ కోసం మాత్రం క్లోజ్ అవ్వదు. మంచి మంచి వస్తా, మీరే షాక్ అవుతారు. బట్ డైలీ ఉండదు, వీక్లీ వన్స్ వస్తా. సో దట్ మిమ్మల్ని నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేవరకు ఎంగేజింగ్గా ఉంచడానికి. అలా అని చెప్పి సొల్లు చెప్పను, మంచిగానే ఉంటాయి. మీరు కూడా భలే కాన్సెప్ట్లు, భలే టాపిక్లు ఇచ్చావు కదండి, మీరు ఇచ్చినవే యాక్చువల్గా. సో వాటితో వస్తా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన 80Kతోనే నెక్స్ట్ సీజన్లో అడుగు పెట్టాలా. మనం ఫస్ట్ వీడియోకి మినిమంగా 50K వ్యూస్తో నెక్స్ట్ సీజన్కి స్టార్ట్ చేయాలా. అలాంటి టార్గెట్ ఉండాలి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. మనం ఈ సీజన్ ఆల్మోస్ట్ ఇంకొక 80,000 వ్యూస్ అనుకుంటా, లేవు 2 crore వ్యూస్ ఈ సీజన్. 2025లో 2 కోట్ల వ్యూస్ కొట్టాం మనం. లాస్ట్ ఇయర్ అంతా తెలుసా, 77 lakhs. ఎక్కడ 77 lakhs, ఎక్కడ 2 కోట్లు. దట్స్ ద గ్రోత్. మీరిచ్చిందే అది, ఆల్మోస్ట్ 3 times. నిజంగా మీరిచ్చిందే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్ళిపోతా. ఎందుకంటే చాలామంది నాకు ఈ కంటెస్టెంట్స్ లైవ్స్ ఏవైతే జరుగుతుందో అవి షేర్ చేస్తూ ఉన్నారు. నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు బ్రో. ఒకసారి సీజన్ అయిపోయిన తర్వాత అయిపోయింది అంతే. ఇంక వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైవ్లో ఏం మాట్లాడుకుంటారు, మీటింగ్లో ఏం మాట్లాడుకుంటారు. ఇంక నేను దాని గురించి వెళ్ళి మాట్లాడను. యాక్చువల్గా నేను మొన్న వీడియో చేశాను, అది కూడా నేను చాలా ఇదిగా చేశాను. ఇంకా తప్పదే, నాకు ఇంక మనసులో అది 2 రోజుల నుంచి లాగుతూ ఉందని చెప్పి చేసేసాను. బజ్ ఇంటర్వ్యూలకు ముందు వీడియో ఉంటుంది, చూడండి అంతే. ఇంకా అదే నేను ఒక లైన్ దాటి చేసినట్టు నేను ఫీల్ అవుతున్నా. ఇంక వీటి మీద నేను అసలు రియాక్ట్ అవ్వను, వాటిని షేర్ చేయను, ఏది చేయను. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటా. వీక్ 1 ఎలిమినేట్ అయిన సృష్టి దగ్గర నుంచి ఫైనల్ వరకు వచ్చిన ఈ టాప్ 5 వరకు అందరూ సక్సెస్ అవ్వాలి. ఆ సక్సెస్ కారణం బిగ్ బాస్ అని చెప్పుకుంటే నాకు ఆనందంగా ఉంటుంది. నేను పిఆర్ బిగ్ బాస్కి. సో అది సంగతి. కానీ ఇందులోంచి ఫేమ్ తీసుకొచ్చి వాళ్ళు బయటకు వచ్చి అదే బిగ్ బాస్ అని తిడితే మాత్రం నాకు కోపం వస్తుంది. కోపం ఇన్ ద సెన్స్, నాకు ఎందుకు ఇప్పుడు మీరు ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది కూడా బిగ్ బాస్ వాళ్ళు, అది గుర్తించండి అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు. అందరూ మనకు ఒకటే, ఇంకా వాళ్ళందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటా, అది ఎవరైనా సరే. దానికి కారణం బిగ్ బాస్ అని చెప్తే విని ఆనందిస్తా. అది సంగతి. సెలవు. 4 నిమిషాలు మాట్లాడేసాం. శివాజీ గారి ఇంట్రడక్షన్ అనమాట. జనరల్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి రకరకాల కారణాలు ఉంటాయి చాలామంది కంటెస్టెంట్స్కి. కొంతమంది ఆశతో వెళ్తారు, కొంతమంది ఎందుకురా చూసి చెప్పచ్చు కదా, కొంతమంది ఆశతో వెళ్తారు, కొంతమంది ఆశయంతో వెళ్తారు, కొంతమంది ఆలోచనతో వెళ్తారు.
ఆ ఆలోచన వెనకాల ఎన్నో టార్గెట్స్ ఉంటాయి. కుటుంబాలను చూసుకోవాలి, కష్ట నష్టాలు తీర్చుకోవాలి, ఇలాంటి విషయాల్లోనే ఎక్కువ మంది మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అలాంటి టార్గెట్స్తో వెళ్తారు. వాళ్ళలో మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప ఆటగాడు, కప్పు గెలిచే దమ్మున్న ప్లేయర్ ఎవరంటే ఈజ్ ఎ ఫైటర్, ఐఎమ్ ఎ లవర్ ఆల్సో, ఫైటర్ ఆల్సో అని చెప్పి గొప్ప ఆటగాడు మధ్యలో ఇలా కొట్టి మరీ వెల్కమ్ చేశారు డెమాన్ పవన్కి. నేను విషయం చెప్పాను, చాలా మధ్యలోనే చెప్పాను విషయం ఏంటంటే శివాజీ అన్నకి డెమాన్ పవన్ బాగా నచ్చాడని. డెమాన్ పవన్ గేమ్ బాగా నచ్చిందని ఈ ఇంటర్వ్యూతో చాలా క్లియర్గా తెలిసిపోద్ది మీకు. మనం గమనించడంలో మనం చాలా మాస్టర్ తోపు, మనం చెప్పుకోకూడదు కానీ మళ్ళీ కింద వస్తుంది ఆపరా నీ సెల్ఫ్ టాప్ అని చెప్పి. ఎంతంటే నాకు పర్సనల్గా ఆయన చూసినప్పుడల్లా ఇలా కొట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పి, తొడగొట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పి చెప్పానా. ఎందుకు చెప్పాను, నా రివ్యూస్ స్కిప్ చేయకుండా ఫాలో వాళ్ళకి ఈ మాట ఖచ్చితంగా తెలుస్తుంది. సో బిగ్ బాస్ సీజన్ నేను ప్రేమికుడు డెమాన్ పవన్ అని చెప్తే సూట్ కేసుతో వచ్చాడు, కాలు ముక్కాడు. తనకు కూడా ఒక షీల్డ్ అది మూమెంట్ లాంటిది ఏదో ఇచ్చారు. అందులో మన్మధుడు ఉన్నారు, మిస్టర్ మన్మధ అని చెప్పి ఇచ్చారనమాట. మన్మధుడు బొమ్మలు ఉంటాయి చూస్తారా, అంటే ఈ ఇంగ్లీష్ ఇవి మన తెలుగు మన్మధ కాకుండా ఇంగ్లీష్ దాన్ని ఏదో అంటారు బాబు, వచ్చిపోయారు బాణాలు అయితే వచ్చి కొన్ని కార్టూన్స్ ఎన్నో ఉంటాయి, అలాంటిది ఒకటి ఇచ్చారనమాట. దేకిలింగే చాలా సాంగ్ ఒకటి వేశారు. సరే వచ్చి కూర్చోండి అంటే మిస్టర్ మన్మధ అంటే సార్ అది ఏం చెప్తే సార్ నేను మన్మధుడిని ఏంటి సార్ అంటే సరే కూర్చో ఫస్ట్ మీరు సార్ అంట. నా ఇంట్లో నాకు మర్యాద చేస్తా అంట, నువ్వు ముందు కూర్చో ఫస్ట్ వచ్చగానే డెమాన్ ప్రేమిక అనగానే సార్ ప్రేమిక ఏమి కాదులేండి సార్ అంత లేదని సిగ్గుపడతావు అనమాట. అట్ట అంటావు నువ్వు, మరి నీకు ఇచ్చింది ఇది ఆడియన్సే కదా ఏంటి అని చెప్పి, అది ఇచ్చింది వాళ్ళే కదా, సో ఆడియన్స్ ఇచ్చారు నీకు. సో ముందు వేడిగా ఏంటి బాగానే సూట్ కేసు ఏదైతే ఇచ్చారో అది ఇచ్చారు కదా, ఇప్పుడు దీనికోసం మాట్లాడదాం. సూట్ కేసు కోసం స్టార్ట్ చేశారు, 5 అన్నారు, టెంప్ట్ అవ్వాల. 7.5 అన్నారా ఏంటో. ఆ రోజు లైవ్ కన్నా కూడా విన్నర్ మీద ఎక్కువ డిస్కషన్లు పెట్టాను. మీకు ఇష్యం తెలుసా, కనిపిస్తేయాలి. నేను ఆ రోజు ఫైనల్ ఎపిసోడ్ మొత్తం చూడలేదు తెలుసా, టీవీ ప్రాంక్ చెప్పాలని మధ్యలో వీడియో చేశా, స్టార్టింగ్ లేచిపోయింది. ఇంత మట్టి చూడాలి, అది చూడాలి. సంజయ్ గారి ఎలిమినేషన్ దగ్గర నుంచి చూసుకుంటే వెళ్ళా, ముందు ఏం జరిగింది ఏంటి అది స్కిప్ చేసుకుంటే చూసిందే. ఆ వీడియో చేస్తా దాన్ని అప్లోడ్ చేస్తా చూసిందే. చూడాలి ఒకరోజు కూర్చొని మొత్తం అంతా. 7.5 అన్నారు అవలా. 10 కొంచెం టెంప్ట్ అయినట్టు అనిపించామంటే ఇంట్లో వాళ్ళ డెసిషన్ అడుగుదాం అని చెప్పి అనుకున్నాను సార్. అంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పలేదు, నీ ఇష్టం అన్నారు అనగానే నీకు ఆ క్షణంలో ఏమనిపించింది, నీకు కూడా ఛాన్స్ ఉంది అంటే విన్నర్ ఆర్ రన్నర్ అంటే సెకండ్ ప్లేస్ అలా ఏమైనా ఛాన్స్ ఉందేమో అంటే అది కూడా ఒక ట్యాగే. డబ్బులు అనేది మ్యాటర్ కాదు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్, బిగ్ బాస్ సీజన్ 9 రన్నర్ కూడా ఒక ట్యాగే కదా, మంచి ట్యాగే కదా. అయితే శివాజీ గారు ఏమంటారంటే ఈ 2 వారాలు నువ్వు చూపించిన గేమ్, ఆ వెటకారం, గోదావరి స్టైల్ ఆఫ్ వెటకారం ఏదైతే ఉందో అది గనక నువ్వు ఫస్ట్ వీక్ నుంచి చూపించుంటే నువ్వే విన్నర్. తెలిసిన విషయం చాలా సీరియస్ చెప్పారు ఈ మాట. అంటే సార్ కొంచెం మొహమాటం ఉందని చెప్పి టాప్ 5లోకి వచ్చిన వాళ్ళందరికీ విన్నింగ్ ఛాన్సులు ఉన్నాయి. ముఖ్యంగా టాప్ 4 సంజయ్ గారికి కూడా ఉండేవి. మధ్యలో గేమ్ బిగ్ బాస్ చేతులారా వేస్ట్ చేసాడు కానీ, బట్ వీళ్ళందరికీ వాళ్ళ చేతులారా వాళ్ళు చెడగట్టుకున్న గేమ్ ఇది, వాళ్ళందరికీ ఉన్నట్టే. అందుకని అంటారు నువ్వు ఇది చేస్తుంటే నువ్వు విన్నర్ అయ్యేవాడు, నువ్వు ఇది చేస్తుంటే విన్నర్ అయ్యేవాడు అని. కొంచెం మొహమాటం ఉంది సార్ స్టార్టింగ్లో. అంటే మొహమాటం ఏం కాదులే, రీతు అనే ఒక గేటు, నాకు గేట్ అనే వర్డ్ సరిగ్గా అర్థం కాకపోయాడు, ఇది వేరే వర్డ్ లాగా అనిపించింది నాకు. అది చెప్పను కానీ అనిపించింది ఇది గేట్ అని అన్నారు, తర్వాత అర్థమైంది నాకు. మొహమాటం ఏం కాదు, నీకు రీతు అనే ఒక గేట్ అడ్డం అనగానే డెమో లేదు సార్ స్టార్టింగ్ 2 వీక్స్ నాకు చాలా భయం ఉండేది, మొహమాటం ఉండేదని. భయం ఏమి లేదు, నాకు మొహమాటం ఏం కనిపించలేదు. బెండకాయ కూర దగ్గర నుంచి అన్ని విషయాలు మాట్లాడేవాడు శివ గారు. కానీ నువ్వు భయపడ్డావు కాదు పవన్, నువ్వేం భయపడలేదు, స్ట్రాటజీ ప్లే చేసావు అనుకుంటున్నాను నేను. అదేంటి అంటే అమ్మాయిలతో ఉంటే వర్కౌట్ అయ్యిద్ది, ఆడియన్స్ కాన్సన్ట్రేషన్ మన మీద ఉంటుంది అని చెప్పి నువ్వు స్ట్రాటజీ చేసి ఉంటే లేదు సార్ అని అంటే. అలాగైతే శ్రీజ ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే అగ్ని పరీక్ష తర్వాత మేము మాట్లాడుకున్నాం లోపలికి వెళ్ళే ముందు, ఇది చాలా క్లియర్గా చెప్పింది. అగ్ని పరీక్ష అయిపోయిందని చెప్పాడు సార్, నా మీద లవ్ యాంగిల్ ప్లాన్ చేస్తారేమో అన్న ఇంటర్వ్యూలో చెప్పింది కదా. సో లవ్ ట్రాక్ వర్కౌట్ అయ్యిద్ది కాబట్టి లోపలికి వెళ్ళాక ఖచ్చితంగా ట్రై చేస్తాను అని చెప్పి శ్రీజ చెప్పిందబ్బా, నిజంగానే చెప్పింది అనగానే అలా కాదు సార్, నాకు లోపల చెప్పింది 2-3 టైమ్స్ వార్న్ చేసింది ఏంటంటే జాగ్రత్తగా ఉండు అని చెప్పి, బట్ ఆర్గానిక్గా అయిపోయింది, సో నేను ప్లాన్ చేసింది ఏమీ లేదని. మరి శ్రీజ చెప్పిందా అంటే అలా చెప్పిందా, అది అబద్ధం సార్, అదేం చెప్పలా, బట్ నాకు కూడా చెప్పింది అంటే దూరంగా ఉండు అని చెప్పింది, బట్ అది ఆర్గానిక్గా అయిపోయిందని చెప్తుంది. శ్రీజ అయితే చెప్పడం మాత్రం జరిగింది ఈ విషయం. ఇన్ఫ్యాక్ట్ ఆయన పేరేంటి హరీష్ గారు కూడా చెప్పారు, ప్లాన్ చేసుకున్నారు అలా అనుకుంటున్నాడు అది అని చెప్పి. యాక్చువల్గా వాళ్ళు ప్లాన్ చేసుకోకుండా కన్నా బయట ఏంటంటే డెమోన్ బాగుంటాడు కాబట్టి లవ్ ట్రాక్ వర్కౌట్ అయ్యింది కాబట్టి ఇలా తీసుకుంటారు బిగ్ బాస్ టీము, అలా కూడా వచ్చినాయి కాబట్టి ఆ విధంగా కూడా తను ఆలోచించి ఉండొచ్చు. బట్ స్టిల్ నేను విషయం చెప్తా, ఒకవేళ ఆ బాండ్ అన్నది ఆ ట్రాక్ కనుక లేకపోతే డెమోన్ లాగా కనుక ఉంటే, అంటే లాస్ట్ 2 వీక్స్లో ఉన్న ధైర్యం వేరే, ఫస్ట్ 2 వీక్స్లో ఉన్న ధైర్యం వేరే తన మాటలను బట్టి.
ఉండింటే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయే ఛాన్సులు కూడా ఉండేవి. అది రిస్క్ గేమే. ఈ ట్రాక్ ఇదంతా తర్వాత మారిపోయిన పరిస్థితుల వల్లే ఫైనల్కి వచ్చాడని కూడా మనం అనుకోవచ్చు. అంటే రీతుతో ఉండటం వల్ల ఒక బూస్టప్ వచ్చి, ఒక ధైర్యం వచ్చి, మనకంటూ ఒకళ్ళు ఉన్నారన్న కాన్ఫిడెన్స్ వచ్చి అలా కూడా అయి ఉండొచ్చు కదా. చెప్పలేము యాక్చువల్గా. ఇది చేయకపోయి ఉంటే నీకు ఇది అయ్యేది అని చెప్పలేము. సో తన ట్రాక్ లేకుండా తను స్తబ్దుగా ఉండిపోయి, అరే నన్ను మాట్లాడిండి అన్న భావనలు ఉండిపోతే వెళ్ళిపోవచ్చు కూడా. లాస్ట్ 2 వీక్స్ ఉన్నట్టు ఉండాలి అంటే అంతమందితో అంటే తిని చెప్పిన మొహమాటం అలాంటిది ఉంటే కష్టం కదా. లాస్ట్ 2 వీక్స్ తన నేచర్ అలా ఉండగలడు వచ్చిన రోజు నుంచి అంటే వేరే విషయం. సో ఇది చెప్పలేని విషయం అది. శివాజీ గారు, మేము ఆర్గానిక్ అనుకున్నాం కానీ తర్వాత అది హైబ్రిడ్ అయ్యింది అని చెప్పి, అలా అయ్యాక నీ ఆట దిగజారిపోవటం మొదలైందంటే డెమోన్ అలా ఏం లేదు సార్. నేను విషయం చెప్తా, ఇద్దరి వల్ల ఇద్దరికి ఎఫెక్ట్ అయింది చెప్తున్నాను. ఇది లేకపోయి ఉంటే ఏమయ్యేది అంటే చెప్పలేం క్లియర్గా. అది లేకపోతే వీళ్ళిద్దరు గెలిచేసేవాళ్ళు అని అనుకున్నామంటే ఇప్పుడు తిని మాటల ప్రకారం అయితే డౌటే మళ్ళీ. మరి లాస్ట్ 2 వీక్స్ ఆడి నాటి ఎక్కడ దుబ్బింది? అలా ఏం లేదంటాను. మరి లాస్ట్ 2 వీక్స్ ఆడినాను ముందు ఎందుకు పోయింది, ఆడికి పోయిందంటే, సార్ లాస్ట్ 2 వీక్స్ కొంచెం అనగానే నీకు అడ్డు అదుపు లేదు, సరేనా, నిన్ను ఎవడో ఖండించేవాడు లేడు, నీకు లగేజ్ లేదు, నీకు ఫ్రీడమ్ ఎక్కువైపోయింది, హ్యాపీగా ఆడుకున్నావు, సింపుల్. అందుకనే లేదంటే వెళ్ళేవాడు కాదని చెప్తా. అంటే రీతి వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు ఫ్రీ అయిపోయావు అన్న విధంగా. డెమోన్ కాదు సార్, మొహమాట పడుతూ ఉన్నాను, అది కష్టమైనా ఇంక తప్పదు అని చెప్పి దాన్ని పక్కన పెట్టా. లాస్ట్ 2 వీక్స్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టానని చెప్పాడు. కానీ బట్ ఇట్స్ ఓకే. చాలాసేపు ఇంటర్వ్యూ మొత్తం సగం రీతి కోసం జరిగింది. ఈవెన్ శివాజీ గారు ఓపెన్గా చెప్పారు, క్వశ్చన్స్ ఏం లేవు, నీకు మ్యాటర్ ఇదే, మెయిన్ మ్యాటర్ ఇదే, దీని గురించి మాట్లాడాలి అని చెప్పి. మొహమాటం దేనికి, నువ్వు వచ్చింది దేనికి, నీకు ఒక బాధ్యత ఉంది, అది ఎందుకు మర్చిపోయావు అంటే, మొహమాట పడాల్సిన నెసిటీ ఏంటి, నీకు బాధ్యత ఉంది, కుటుంబ బాధ్యతలు ఉన్నాయి కదంటే, సార్ మర్చిపోలేదు సార్, దానికన్నా ఎక్కువగా అంటే డాడీ కోసం వాళ్ళు జరిగింది ఎంత ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి అది సాడ్ అవ్వకూడదు, నేను అది ఆలోచిస్తే ఆలోచనలు ఉండిపోకూడదు, నేను హౌస్మేట్స్తో ఉందాం అనుకున్నాను, అదే టైంలో రీతుతో ఫ్రెండ్షిప్ అయింది అని చెప్పి, దాంతో అది మర్చిపోయి మిగతా వాళ్ళతో కలిసిపోదాం అనుకున్నాను, ఆ టైంలో రీతుతో ఫ్రెండ్షిప్ అయింది, అది మర్చిపోవడం ఇంపార్టెంట్ అని. నిజంగా నా థాట్ అయితే తనకు ఉండేదేమో బ్యాక్ ఎండ్లో, నిజంగా మర్చిపోలేకుండా ఉంటే 1-4 సార్లు దాని గురించి చెప్తా, ఏడుస్తా, బాధపడతా ఉండేవాడు. అలాంటిది ఏం చేయలే డెమో. సో ఆ విషయం మాత్రం యాక్సెప్ట్ చేయాలి. శివాజీ గారు, కళ్యాణ్ నీతో బ్రహ్మాండంగా ఉన్నాడు కదా, మంచి ఫ్రెండే కదా, అగ్ని పరీక్షలో మీరంతా కలిసి ఉన్నారు కదా, మరి తనతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా, తనతో ఎందుకు చేయలేదు? నేను చెప్తాను, ఇది డెమోన్ సరిగ్గా ఆన్సర్ చేయలేదు అనిపించింది నాకు. బర్నీ గారు సుమన్ శెట్టి ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఇమాన్యుయల్కి డెమోన్కి ఎలా ఉంది? సో అది అటుపోకుండా ఇది ఇటెందుకు వచ్చింది, ఇటెందుకు వెళ్ళింది, ఇదే బయటికి వెళ్తే నీకు ఇంకోలా వేరేలా ఉండేదేమో అంటే, రీతితో చేసే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ కళ్యాణ్తో చేయొచ్చు కదా అని చెప్పి దాని తర్వాత మాట అంటారు, విన్నింగ్ మెటీరియల్ రా బాబు నువ్వు, అంటే ఈ బాండ్ వల్ల, ఈ రీతితో ఏదైతే బాండ్ ఉందో దానివల్ల పోయింది అన్నట్టు విధంగా ఒక డైలాగ్ చెప్తే నీకు గుండె ఆగిపోద్ది. అదేంటి అంటే, ప్రతి అమ్మాయి లైఫ్లో డెమోన్లో అంటాడు ఉంటే ఆ అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అమ్మాయి చెప్పింది ఇది, రీతి చెప్పింది మాట ఇది అని చెప్పి వరుసగా ఇంకా ఆయనే మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటి చెప్తా, ఎందుకు చేయలేదు కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ అంటే, వీళ్ళకు గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి ఉంటుంది, నాకు అర్థమైంది చెప్తాను చూడండి. అదేంటంటే ప్రయారిటీస్. హౌస్లో మనకంటూ ఒక వ్యక్తి ఉండాలి, వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ నేనై ఉండాలి అన్న థాట్ ప్రాసెస్ హౌస్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. కళ్యాణ్ ఎందుకు చేయలేదంటే, కళ్యాణ్ ఫస్ట్ ప్రయారిటీ ప్రియా, తర్వాత శ్రీజ. అలా ఉన్నప్పుడు తినేళ్ళి అక్కడ దూరతాడు, మధ్యలో ఫిట్ ఇన్ అవ్వలేడు. సో ఏ పర్సన్కి అయితే ఫస్ట్ ప్రయారిటీ ఉండరో ఆ పర్సన్తో మనకు బాండ్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద మనం అవుతాం. అర్థమైందా మీకు? సో ఆ విధంగా బాండ్ అనేది తనతో డెవలప్ అయినట్టు. అది అందుకోసం చెప్పి వీళ్ళతో వెళ్ళలేదు ఆయన. డెమోన్ సార్ వెల్ విషర్గా ఫ్రెండ్గా నాకు చెప్పేది, సో నీలాంటోడు ఉంటే వాళ్ళ అదృష్టాన్ని నాకు చెప్పింది హౌస్లో ఈ విషయం అన్నట్టు అనమాట. శివాజీ గారు, ఇమ్ము గుడ్ పర్సనే కదా, అయితే మరి ఎందుకు ఇమ్ముకి ఎందుకు ఇలా తను చెప్పలేదు, రీతు ఫ్రెండే కదా, సో చాలా కాలంగా ఫ్రెండే కదా, ఇమ్ముకి చెప్పకుండా నీకోసం ఎందుకు చెప్పింది అంటే, ఇమ్ము జోక్స్ చేస్తాడు సార్ తన మీద ఎక్కువగా, అందుకోసం చెప్పి ఆ అమ్మాయి చెప్పుకుండదు అని చెప్తే, శివాజీ గారు నువ్వైతే ఆయన జోక్ వేస్తాడు అంటే, నువ్వైతే అన్ని కోసి పెడతావు, వండి పెడతావు, తిని పెడతావు, అందుకోసం అని చెప్పి నీ మీద అంటే డెమోన్ లేదు సార్, నేను అందరికీ చేస్తాను కానీ శివాజీ గారు, మరి అందరూ అలా ఉండాలి కదా, రీతో అంతే క్లోజ్గా అంతే బాండ్ అన్నట్టు. సో అంటే ఎందుకు అడుగుతుందంటే, ఇది ఒక్కటే ఎందుకు అడిగితే ఇదే అడగమన్నారు, రీతు బాండ్ ఒకటే అడగమన్నారు. సో దీనికోసం అడుగుతున్నాను విధంగా అనమాట. సార్ డెమోన్ ఏమంటాడంటే, నేను ఆవిడకి మానిటర్ సార్, అందుకని మా మధ్య అలా ఒకటి స్టార్ట్ అయ్యి అలా వెళ్ళిపోయింది అని చెప్పి. సో నెక్స్ట్ శివాజీ గారు, ఒక నిమిషం, అదే జెన్యున్ ఫ్రెండ్షిప్ అని చెప్తా. ఏం చెప్తారంటే, మాది జెన్యున్ ఫ్రెండ్షిప్పే సార్, తను నాకు వెల్ విషర్గా నన్ను కోరుకునేది, వెల్ విషర్గా నా మంచి కోరుకునేది. అదే కాక ఏంటంటే, ఒక సరదా మనం ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది సార్, గమ్ముని ఎవరైనా మంచి కోరుకున్నప్పుడు, అరే ఇలా బాగున్నప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది కదా. సో ఆ విధంగా అలా మాది ముందుకెళ్ళింది, అలా జెన్యున్గా ముందుకెళ్ళింది, నా వెల్ విషర్గా ఉండేది, అలాగే జరిగిందని చెప్పారు. ఆ హౌస్లో ఎవరు సపోర్ట్ చేయలేదు సార్,
నాకు రీతునే చేసినట్టు ఇంకెవ్వరు చేయలేదు అనగానే అరే రీతు కూడా ఇదే చెప్పింది, సేమ్ ఇదే చెప్పింది, నాకు డెమోని తెప్పితే ఎవరు సపోర్ట్ చేయలేదు. చెప్పాను కదా ప్రయారిటీస్, ఆ ప్రయారిటీస్లో ఆయనకి ఆవిడ ప్రయారిటీ అయ్యారు, ఆవిడకి ఆయన ప్రయారిటీ అయ్యారు, అలాగే ముందుకెళ్ళారు గేమ్లో. కానీ శివాజీ గారు అంటే కానీ మీరు మర్చిపోయిన ఒకటి ఉంది, అదేంటో తెలుసా, మర్చిపోయిన మాట ఒకటి ఉంది. ఏంటంటే మన ఇద్దరికి ఇక్కడ ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ కోసం గేమ్ ఆడాలి. నీకు నువ్వు నాకు నేను కాదు సపోర్ట్, బయట వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం గేమ్ ఆడాలి, మనం వాళ్ళకి నచ్చాలి అనుకోవాలి. అది మర్చిపోయారు మీరు, ఒకరికొకరు నచ్చాలి అని చెప్పి గేమ్ ఆడినట్టు కనిపించింది. అంటే రీతిని ఇంప్రెస్ చేయడం కోసం గేమ్ ఆడావు, నువ్వు ఇంప్రెస్ చేయడం కోసం రీతి గేమ్ ఆడినట్టు ఉంది తప్పితే ఆడియన్స్ని ఇంప్రెస్ చేయడానికి అంటే ఆడియన్స్ కోసం గేమ్ ఆడినట్టు లేదు అని చెప్పి కొంచెం డైరెక్ట్గా ఈ విషయం చెప్పేశారు ఆయన. నెక్స్ట్ డెమోన్ రియాలిటీ షోస్కి వచ్చే ముందు, అంటే రియాలిటీ షోకి వచ్చే ముందు ఒకటి అనుకున్నాను సార్, ఏంటంటే మనం ఎలా ఉంటామో బయట హౌస్లో కూడా అలాగే ఉందో, నచ్చితే ఉంచుతారు లేకపోతే లేదు అని చెప్పి. ఆ టైంలో నేను ఎలా ఉంటానో అలాగే ఉన్నాను, గేమ్ కోసం ఇలా మాట్లాడాలి ఇలా చేయాలి అని చెప్పి నేను ప్లాన్ చేసుకోలేదు అని. బట్ స్టిల్ ఐ బిలీవ్ ఆ ట్రాక్ అనేది తను ఎందుకో స్ట్రాంగ్గా పెట్టుకున్నాడు. ఈ ట్రాక్ లేకపోతే సర్వైవల్ కష్టం హౌస్లో నాకు అని చెప్పి పెట్టుకున్నాడు. ఇదే ట్రాక్ పెట్టుకోవాలా, రీతితోనే పెట్టుకోవాలి కావాలని చెప్పి పెట్టుకోవాలా, అలా కలిసి వచ్చింది. తన సైడ్ నుంచి కూడా పాజిటివ్ వచ్చింది, తన సైడ్ నుంచి పాజిటివ్ వెళ్ళింది. అది ఇనిషియల్గా ఒక కంటెంట్ కోసం అన్న స్టార్ట్ అయింది, బట్ లేటర్ ఆన్వర్డ్స్ అది జెన్యూన్గా ఫామ్ అయిపోయింది, అది మాత్రం ఫ్యాక్ట్. సో గేమ్ కోసం ఎలా మాట్లాడలేదంటే ఇక్కడికి వచ్చిన 20 మంది, శివాజీ గారు ఇక్కడికి వచ్చిన 20 మంది చెప్పేది ఇదే, నా బస్కి వచ్చిన తర్వాత నాకు చెప్పేది ఇదే మాట. అది కాదు కానీ ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగింది అనేది నీకు అనిపిస్తుందా లేదా అనేది వీళ్ళకి చెప్పు, ఆడియన్స్ చెప్పు. చిన్న పొరపాటు అంటే మేబీ ఈ ట్రాక్ జరగకుండా ఉండాల్సిందే అని అలా అన్నీ చెప్తారేమో అని చెప్పి అలా అడిగినట్టున్నారు. డెమోన్ సార్ ఎవరు వచ్చి మాట్లాడినా మాట్లాడేవాడిని, ఎవరు హెల్ప్ కావాలన్నా నేను హెల్ప్ చేసేవాడిని అనగానే నెక్స్ట్ శివాజీ రీతు మాట్లాడకపోయినా వెళ్ళి మాట్లాడేవాడివి, అది కాదు ఇక్కడ ప్రాబ్లం, నువ్వు వెళ్ళి మాట్లాడినా అసలు అదంత ప్రాబ్లం అంటే డెమోన్ అంటే సార్ మనం ఒకరిని బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న తర్వాత మన ఫ్రెండ్ అనుకున్న చిన్న చిన్న మిస్టేక్స్ వస్తే సార్ట్అవుట్ చేసుకోవాలి కదా సార్. అంటే వాళ్ళు ఒకవేళ మాట్లాడిపోయినా మనం వెళ్ళి మాట్లాడేసి సార్ట్అవుట్ చేసుకోవాలి కదా సార్, అలా ముందుకు పోవాలి కదా సార్ అయ్యి అని చెప్తే ఆయనేమో మీ అందరికి అర్థమైందా, ఇంకా ఆడియన్స్ తిరిగారనమాట, మీ అందరికి అర్థమైందా, తినది రియల్ ఫ్రెండ్షిప్. సో ఇదంతా ఎందుకు అడిగానంటే నీకోసమే అడిగాను, నీ క్లారిటీ అంటే ఆడియన్స్ కూడా క్లారిటీ రావాలని చెప్పి. సో ఇన్ని క్వశ్చన్లు అడగడానికి రీజన్ అదే. సో ఇది రియల్ ఫ్రెండ్షిప్ అంతే, రియల్ ఫ్రెండ్షిప్ అని చెప్తున్నాడు అని చెప్పి క్లోజ్ చేశారు అని అనుకున్నాను నేను. బట్ స్టిల్ అది కంటిన్యూ అయ్యింది చాలాసేపు. నెక్స్ట్ శివాజీ గారు బయటికి వెళ్తే రీతు ఐ లవ్ యూ అని కనుక చెప్తే నువ్వేం చేస్తావు? సిమిలర్ ఆన్సర్ నాకు తెలిసి రీతు కూడా ఇచ్చింది, నాకు గుర్తులేదు కానీ సరిగ్గా బజ్ ఇంటర్వ్యూ, బట్ సిమిలర్గా ఇచ్చినట్టు అనిపించింది. ఏమి చెప్పాడంటే సార్ నా మైండ్లో అయితే మాత్రం ప్రెజెంట్ అలా ఏమి లేదు సార్, అంటే ఇలా ఐ లవ్ యూ ఇద్దరు ఇలా ఏదో చేద్దామని చెప్పి. బట్ వెరీ గుడ్ పర్సన్, అక్కడ ఉంది వేరు, అంటే హౌస్లో మనం ఉన్నప్పుడు వేరు, అది క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్, అక్కడ ఉన్నది వేరు. బయట ట్రావెల్ అయిన తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుంటాం, ఒకవేళ బయట ట్రావెల్ అవుతూ తను ఏదైనా చెప్తే అప్పుడైనా డెసిషన్ తీసుకుంటాం. ఎందుకంటే హౌస్లో మనతో ఎవరుంటే వాళ్ళు నచ్చుతారు, అది ఆబ్వియస్లీ ఒక రూమ్లో ఉన్నాం కాబట్టి. ఒక ఫ్రీ బర్డ్గా మొత్తం బయట అందరూ ఉన్నప్పుడు మనతో బాగుంటే అప్పుడు, ఇక్కడంటే హౌస్లో ఎవరు లేరు కాబట్టి మనతో ఉన్నారు కాబట్టి మనకు అలా అనిపిస్తుంది. బయట అందరూ ఉంటారు, రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఏదైనా గొడవ అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన సినిమా ఉండదు, ఫోన్లు ఇవన్నీ ఉంటే బ్లాకులు చేసేసుకోవచ్చు ఏదైనా సరే. అక్కడంటే తప్పదు కాబట్టి సార్ట్అవుట్ చేసుకుంటే పక్కన కూడా సార్ట్అవుట్ చేసుకోండి అని చెప్తారు, లేదంటే వాళ్ళు సార్ట్అవుట్ చేస్తారు, ఇక్కడ ఎవరు చేసేవాళ్ళు ఉండరు. ఇక్కడ కూడా అలాంటిది ఉంటే అప్పుడు చూద్దాం అని చెప్పాడు, మంచిగానే చెప్పాడు, మెచ్చుడుగానే అనిపించింది నాకు. నెక్స్ట్ శివాజీ గారు విన్నింగ్ పాయింట్ మాట్లాడుకుందాం. విన్నర్ అవుతావు అని అనుకున్నావా నువ్వు అని చెప్పి ఇంకా రీతి కట్ చేసి ఇక్కడి నుంచి నేను స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు అనుకున్నాను సార్ అనగానే మరి 15 వారాలు ఏం చేసావు అన్నట్టు అడిగారు అన్నమాట. అంటే కొన్ని చోట్ల మాట్లాడలేదు సార్, వేరే వాళ్ళు బ్యాడ్ అవుతారు అని చెప్పి, అది నాకు బ్యాడ్ అయ్యింది అని చెప్పి. మేబీ కొన్ని విషయాలు నేను ఇలా మాట్లాడితే తిరిగి బ్యాడ్ అయిద్దేమో, తనకు బ్యాడ్ అయిద్దేమో అని చెప్పి నేను ఆపుకున్నాను, మేబీ అది నాకు తప్పు అయిందేమో అని చెప్పి. సో స్టాండ్ సరిగ్గా సరైన పాయింట్ ఆఫ్ టైంలో స్టాండ్ తీసుకోలేదు, లేదంటే కొన్ని రిలేషన్స్ కట్ చేసుకోలేదు, వాళ్ళకి బ్యాడ్ అయిద్దేమో అని చెప్పి ఆపుకున్నాను. అంటే దీన్ని ఎలాగైనా డీకోడ్ చేసుకోవచ్చు, అది ఏంటి ఎగ్జాక్ట్గా అన్నది తనకే తెలుస్తుంది. నెక్స్ట్ డెమోన్ ఏమైనా చెప్తావు ఆడియన్స్ కంటే, నేను తెలుసో తెలియకో తప్పులు చేస్తే క్షమించండి, డెఫినెట్లీ ఇది నాకు లైఫ్ లెసన్, చాలా నేర్చుకున్నాను ఈ హౌస్లో, ఇంకా బెటర్ పర్సన్ అవుతాను డే బై డే. నాకు ఓటు వేసి ఇంత దూరం దోసుకొచ్చిన వాళ్ళందరికీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఇక్కడ నుంచి ఇంకా బాగా యాక్టివ్గా ఉంటాను, మీ అందరికీ కనిపించడానికి ట్రై చేస్తాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పి ఆడియన్స్ అందరికీ చాలా ఉద్దిగ్గా, చాలా డౌన్ టు ఎర్త్గా, చాలా మంచిగా థ్యాంక్స్ చెప్పాడు, బాగుంది. నెక్స్ట్ శివాజీ గారు ఏం అవ్వాలనుకుంటున్నావు నెక్స్ట్ అడిగారు. యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ప్రాజెక్ట్స్ ఇది నాకు బాగా నచ్చిన విషయం అబ్బా. ప్రాజెక్ట్స్ చిన్నవైనా పెద్దవైనా చేసుకుంటూ గ్రో అవుదాం అనుకుంటున్నాను సార్ అని. చిన్నదో పెద్దదో ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత చేసుకుని గ్రో అవ్వాలనుకుంటున్నా, కాంటాక్ట్స్ పెంచుకోవాలనుకుంటున్నా, గ్రో అవ్వాలనుకుంటున్నా, కనెక్షన్స్ పెంచుకోవాలనుకుంటున్నాను అది అని చెప్పి. నెక్స్ట్ శివాజీ గారు
అగ్ని పరీక్షలో రీజన్ ఏం చెప్పు, బిగ్ బాస్కి ఎందుకు వెళ్తున్నాను ఏంటంటే ఇదే చెప్పాను సార్, లైఫ్లో గ్రో అవడానికి ఒక బిగ్ ఆపర్చునిటీ ఇది. సో మా ఫాదర్కి వాళ్ళకి టంగ్ క్యాన్సర్, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేదు, నేను గ్రో అవ్వకపోతే కష్టం అయిపోతుంది. సో నా కోసం ఈ బిగ్ బాస్, అసలు నా కోసం వచ్చింది బిగ్ బాస్ ఆఫర్ అది అని చెప్పి ఈ విషయాలు ఎక్కడ ఎప్పుడు బిగ్ బాస్ హౌస్లో పెద్దగా చెప్పుకున్న ఇది రాలేదు. నాకు అసలు తెలియదు అంతగా. ఫస్ట్ అది ఆయన వాయిస్ మెసేజ్ వచ్చిన తర్వాత నాకు తెలిసింది హౌస్లో, ఓకే ఇది బ్యాక్గ్రౌండ్ అని చెప్పి. బట్ ఎప్పుడు వాళ్ళు వాడలేదు, చెప్పిన వాళ్ళు వాడలేదు, ఎవరు వాడలేదండి. శివాజీ గారు, కళ్యాణ్ మీ ఫ్రెండే కదా, గెలిచాడు కదా, ఎలా ఉందంటే వెరీ హ్యాపీ. నాకు ఈవెన్ 50 lakhs ఇచ్చి ప్రైజ్ మనీ షేర్ చేస్తారన్నా కూడా నేను తనకే చెప్పాను 25 lakhs ఇస్తాను, హ్యాపీగా ఉందంటే. శివాజీ నిజంగా మీ ఫ్రెండ్షిప్ అందరికీ ఆడియన్స్ కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పారు. దాని తర్వాత శివాజీ గారు, నీకు సంజయ్ గారికి ఏంటి గొడవ అంటే, స్టార్టింగ్లో ఉండేది సార్, తర్వాత ఏమీ లేదు సార్, అంతా క్లియర్ అయిపోయింది, చేంజ్ అయిపోయింది అనగానే అమ్మాయిలు వెనక్కి తిరుగుతో ఆంటీలు అని అంటే మాత్రం పట్టించుకోలేదు, ఆంటీలు అయితే మాత్రం పట్టించుకోనగానే లేదు సార్ ఆవిడ ఎమోషన్ లేదు అనేసారు, బట్ అక్కగా తర్వాత బాగున్నారని చెప్పి. ఇది కూడా డెమోన్లో మంచి క్వాలిటీ. దీన్ని యాక్చువల్గా గట్టిగా వాడచ్చు డెమోన్. ఇది సంజన గారు వదిలిన వన్ ఆఫ్ ద లైన్స్ ఇవి, ఆవిడకి నెగిటివ్ అయ్యే లైన్స్. దీన్నే కనుక డెమోన్ పట్టుకొని సాగదీసి ఉంటే చాలా పెద్ద విషయం అయ్యేది. తీలా డెమోన్ వదిలేశాడు, డెమోన్ వదిలేస్తాడని కూడా ఆవిడకి అప్పుడు తెలియదు. ఆవిడ దాని తర్వాత తెలుసుకున్నారు డెమోన్ ఓకే ఇలాంటి విషయాలు పట్టించుకోవడం. ఎందుకు చెప్తానంటే తర్వాత తనుజక్కడు ఏదైతే తనుజక్కడు చెప్తాడు, డెమోన్ పెద్దగా పట్టించుకోవడం, కొన్ని విషయాలు వదిలేస్తాడు, మంచోడు, ఏం కాదు అన్నట్టు. కానీ డెమోన్ దీన్ని వాడాలంటే చాలా గట్టిగా వాడచ్చు, కానీ లైట్ తీసుకున్నాడు. డెమోన్ చేసింది చాలా పెద్ద విషయం, సంజయ్ గారికి చాలా నెగిటివ్ అయ్యే అంశం కూడా ఇదే డెమోన్లో ఉన్నది. ఇంకా గేమ్ కోసం ఇలా చేయాలి అలా చేయను సార్ అని చెప్పాడు చూసారా, అదే ఇది. ఎమోషనల్ అయినా సార్ తర్వాత బాగున్నారంటే, సర్లే మీరు ఎంతైనా అంటే, సార్ అలాగా సార్ అందరి దగ్గర కొంచెం నేర్చుకున్నానని చెప్పి. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అబ్బా, అందరి దగ్గర, భరణి గారి దగ్గర, సంజయ్ గారి దగ్గర, అందరి దగ్గర నేర్చుకున్నాను. సరే భరణి గారి గురించి చెప్పు అన్నాడు. సార్ ఎక్కడో భరణి గారికి నాకు బాండ్ ఫామ్ అయితే బాగుండు అని నాకు అనిపించింది సార్, బట్ అది అవ్వలేదు, మిస్ అయ్యానంటే. నీ బాండ్ అంతా అక్కడ రాసిచ్చావు కదా ఈ రీతు దగ్గర, అక్కడ రాసిచ్చావు కదా, ఎక్కడ బాండ్ కుదురుతుంది అంటే, లేదు సార్ అక్కడ ఫాదర్ డాటర్ బాండ్ ఆల్రెడీ ఉంది సార్ అంటే. అదేంది ఫాదర్ డాటర్ బాండ్ అయితే ఫాదర్ సన్ బాండ్ వద్దనుకున్నావా నువ్వు అంటే, లేదు సార్ ఒక బ్రదర్లీ బాండ్ ఉంటుంది అనుకున్నా. ఇక్కడ చెప్తాడనమాట, అదేంటంటే పర్సన్కి ఇంకొకరు ఉన్నప్పుడు అది ఎమోషనల్ అయినా ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటారు సార్. సో అలాగే వాళ్ళ కాలంలో నాకు రీతి ఉండింది అని చెప్పి. అంటే ఏంటంటే ప్రయారిటీ, ఇది మనం ఒకరికి తోడున్నా వాళ్ళ మనతో ఏది షేర్ చేసుకుంటే వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే మనకి ఇదే కదా. అందుకోసం చెప్పి ఈ సీజన్స్ బాండ్స్ సీజన్స్ అబ్బా, అందరూ బాండ్స్ అందరికీ బాండ్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ కనెక్షన్ ఉంది ఒకరితో. నెక్స్ట్ శివాజీ గారు, 15 వారాలు అందరినీ దాటుకొని వచ్చావు కదా, ఏంటి నీ ఫీలింగ్ ఏంటి, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా లక్కీగా అనిపిస్తుంది సార్, మాటలో చెప్పలేను. ఎట్లా ఉన్నాను, 15 వారాలు ఉండటం లక్కు కూడా ఉండాలి. ఎందుకంటే ఇది చెప్తాను, కొంతమంది ఏం చేసినా జనాలకు నచ్చదు, ఎంత చేసినా సో కనిపించం అన్న విధంగా. ఇది కొంచెం ఒక పాయింట్ బయట ఎక్కడేదో మాట్లాడుతున్నాడు, దానివల్ల కొంచెం కాంట్రవర్సీ ఉంది. తన ఫీలింగ్ ఏంటంటే, కొంతమంది ఏం చేయకపోయినా కనిపిస్తారు అంటే తన ఉద్దేశం ఏంటంటే, కొంతమంది ఎంత కష్టపడినా కూడా కనిపించం అంటే కొన్నిసార్లు ఆ సిచ్యువేషన్స్ సరిగ్గా లేకపోవడం, టెలికాస్ట్ అవ్వకపోవడం, అది పాజిటివ్గా వెళ్ళకపోవడం, ఇలాగా. ఇక్కడ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ అయితే, కొంతమంది ఏం చేసినా కనిపించరు అంటే నీ ఎంత కష్టపడినా కూడా ఆ కష్టం కనిపించదు, సింపుల్గా అనిపిస్తుంది. లక్కు తోడవాలి, లక్కు తోడినప్పుడు అది కరెక్ట్గా వెళ్తుంది. ఇప్పుడు నిన్న మన తనుజ గారి కోసం మాట్లాడుకున్నప్పుడు కూడా అలాగే అన్న, ఆవిడ చాలా పెద్ద గేమ్ ఆడారు, కానీ సరిగ్గా బయటికి ఎలివేట్ అవ్వాలి, రాలా బయటికి ఆ విషయాలన్నీ. ఆవిడ చెప్తే వరకు రాలా, అదే లక్ లేకపోవడం అంటే. అదే లక్కీగా ఏదో కాన్వర్సేషన్ జరిగి ఆ విషయాలు బయటకు వచ్చింటే, వీకెండ్ నాగార్జున గారు తను ఇప్పుడు శివాజీ గారు అడిగిండి తన నుంచి ఆ పాయింట్స్ బయటకు వచ్చింటే, ఉయ్యమ్మ తనుజ ఎలా ఆడిందా, ఎలా ఆలోచించింది, ఎలా చేసిందా అని వచ్చింటే విషయం వేరేలా వెళ్ళిపోద్ది కదా. అది లక్ ఫ్యాక్టర్. ఆ విధంగా చెప్తున్నాడు. అంతేగాని గెలిచిన వాళ్ళు, టాప్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఏం చేయకుండా వెళ్ళిపోయారు అని చెప్పట్లా, అది కూడా రాంగ్గా కనిపిస్తుంది. ఇలాంటి విషయాలన్నీ మాట్లాడనిపిస్తుంది, కానీ మనకు అవసరమా, అయిపోయింది కదా, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు అంటే బయట ఉన్నారు కదా, ఇంక వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి, మనం చేసేది కాదు. ఇంక మనం అజంప్షన్ చేసుకొని మనకు అర్థమైంది చెప్పేదో కాదు, ఇది వాళ్ళు చూసుకోవాలి. ఇంకా ఇంకోటి చెప్తానండి, మనం ఇలాంటి వాటిలో మధ్యలో దూరం చేసామనుకోండి, ఏమి తెలుసు ఆ విషయం పెద్దదవుతుంది, ఏదైనా చిన్నది అవదు. సో మనం దూరం ఉండాలి, వాళ్ళు బయటకు వచ్చేటట్టు వాళ్ళు డీల్ చేసుకోగలరు. సో ప్రతిదానికి మనం ఏదో రివ్యూగా మనం వచ్చి స్టాండ్ తీసుకోవాల్సిన లేదు, మనం క్లారిఫై చేయాల్సిన నెసిటీ అంతకన్నా లేదు. అర్థమైందా మీకు? సో మీరు మాకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు నాకు, బట్ నాకు అర్థమైంది మీ బాధ. బట్ స్టిల్ అది మన బాల్ కాదు, అది మనం కిక్ చేయడానికి వాళ్ళ బాల్, అది వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే కిక్ చేసుకుంటారు. మన నెసిటీ లేదు, మనం వెళ్తేనే పెద్దదవుతుంది, అది మనం దూరం ఉంటేనే విషయం చిన్నదవుతుంది. నెక్స్ట్ పేరెంట్స్ మొహంలో గ్లో అన్నది చూశాను సార్ నేను. ఇంకేం అక్కర్లేదు, ఇలా చూసుకుంటే చాలు. ఫ్యామిలీ వీక్లో కూడా మా మదర్ వచ్చినప్పుడు వాడి మొహం సంతోషం జరిగిపోయింది, ఇలా చూసుకుంటే చాలు, నాకు ఇదే అనిపించింది అనగానే శివాజీ గారు, ఇక్కడ నుంచి నీ ట్రాక్ నీకు అర్థమై ఉంటుంది. సో నీ గోలు బిగ్ బాస్ ఏమి నేర్పిందో ఆలోచించుకో.
ఎట్ వెళ్ళాలి, ఏ ట్రాక్లో వెళ్ళాలి ఏంటి అన్నది నీకు తెలిసి ఉంటుంది. ఇండైరెక్ట్గా చాలా విషయాలు చెప్పారు ఆయన. డైరెక్ట్గా కూడా కొన్ని విషయాలు చెప్పుంటారు ఆఫ్ ద కెమెరా నాకు ఎస్ ప్రకారం. లెట్స్ సి. శివాజీ గారు నీకు యాక్టర్ అవ్వాలనుకున్నావు కదా, నీకు నచ్చిన డైలాగ్ చెప్పున్నారు. మిర్చి డైలాగ్ చెప్పాడు బ్రో పిల్లాడు, కుమ్మాడు అంతే. 600 గడప వద్దులే, మనకు వద్దులే, మనకెందుకు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మనం ఎక్కడ టిక్ అని కొట్టుకోవాలి, మన డైలాగులు చెప్పకూడదు. చెప్పాడు ఒక చోట ఏం చెప్తాడంటే, ఆడి కొడుకు వచ్చాడు అని చెప్పాడు డైలాగ్ దగ్గర కాలు ఆడి కొడుకు వచ్చాడు చెప్పగానే శివాజీ శివాజీ గారు అంత ఎక్సైట్ అవుతారు. ఆయన ఫుల్ ఎక్సైట్ అయిపోతారు. ఇది కదా కావాలి డెమాన్, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇది. శివాజీ గారికి ఫుల్ నచ్చే డెమాన్. ఇది ఒక ఆపర్చునిటీ ఇస్తారని అనుకుంటున్నా. బిగ్ బాస్కి వచ్చాడంటే ఏంటి, బిగ్ బాస్కి వచ్చి ఏ స్థాయికి వచ్చాడు రా వీడు, నువ్వు ఆ స్థాయికి వెళ్ళాలి అని చెప్పి ఆయన చాలా ఎక్సైటింగ్గా చెప్పారు. బిగ్ బాస్ వల్ల వెళ్ళావు, బిగ్ బాస్ని గుర్తుంచుకో, బిగ్ బాస్ కోసం చెప్పు, ఓరి హ్యాపీ అన్నట్టు ఆయన. నేను కూడా అంతే సిమిలర్. బిగ్ బాస్ వల్ల గ్రో అయ్యాం, బిగ్ బాస్కి మంచి పేరు రావాలి. ఇప్పటికి చాలా చెడ్డ పేరు ఉంది దరిద్రం కొలిది. అసలు మంచి షో అది, దాన్ని చండాలం చేసి పెడుతున్నారు అయ్యా కొంతమంది. కొన్ని ఛానల్స్ ఏదో నాకు రీల్ ఫార్వర్డ్ చేశారు. ఆయన ఎవరో ఏజ్డ్ పర్సన్, ఆయన నేను ఏం చెప్తానో నాకు అర్థం కాల. హౌస్ని ఇప్పుడు మొత్తం డిమాంటిల్ చేస్తా అంటే మొత్తం అంతా పడగొడుతుంటే వాళ్ళకి ఏవేవో సామాన్లు దొరికినాయి, కొన్ని దొరికినాయి అది ఇది అని చెప్పి ఏదేదో ఇండైరెక్ట్గా ఏదేదో కూస్తున్నాడు ఆయన. పెద్ద ఆయన ఏంది వదిలేసా, ఏంది మన ఏ రియాక్ట్ అవుతుందని చెప్పి ఏం తెలియదు, ఏ గుడ్డు తెలియదు, మైకులు పెట్టేసుకుంటున్నారు. నాకు అనిపిస్తుంది నేనే బెటర్ ఏమో ఈ కెమెరా పెట్టుకుని మంచిగా మాట్లాడుతానండి. పిచ్చి నోటికి వచ్చి నల్లా మాట్లాడతాం. ఏం చెప్తాం, దానికి ఎక్కువ వ్యూస్ లేదు, నేను దాన్ని ఇంకా పెద్ద చేయాలనుకోవట్లా. అలాంటి వాటికి కనిపిస్తే మీరు ఇగ్నోర్ చేయండి, వాటిని అసలు రికమెండేషన్లో పెట్టుకోవద్దు. బిగ్ బాస్ అసలు అన్ని కెమెరాలు అంటే ఏముంటాయి మరీ కానీ పిచ్చి మాటలు. నెక్స్ట్ దివ్య గురించి చెప్పమంటే, దివ్య రావాలి అని చెప్పి సతాయించేవాడంట రోజు ఫోన్ చేసి. బట్ వచ్చిన తర్వాత ఏమైందంటే సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్ ఉన్నాను సార్, ఇంకా ప్రెజర్ ఎక్కువైపోయిద్దేమో అని చెప్పి హౌస్ లోపల కూడా చెప్పినట్టున్నాడు నాకు తెలిసి. అంటే అప్పటికి రీతునా శ్రీజానా అన్న కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇప్పుడు దివ్య వస్తే దివ్య రీతు శ్రీజు అమ్మో ఎందుకులే అనిపించింది. సో దానివల్ల కొంచెం దూరం పెట్టాల్సి వచ్చింది. ఆ పర్సీనెస్ ఆ ఫీలింగ్ వస్తుందని చెప్పి, అమ్మో వీళ్ళకి వస్తుందని చెప్పి లేదని చెప్పి, సో ఎందుకంటే ఒక పవర్ వస్తే ఒకరిగా వాడగలగా అని చెప్పి అలా దూరం పెట్టారని చెప్పారు. దాని తర్వాత శివాజీ ఇంకొక విషయం, ఇంతమంది సెలబ్రిటీస్ కాంపిటీటర్స్ దాటి ఇక్కడ దాకా వస్తావు అని చెప్పి నువ్వు అనుకున్నావా అంటే, యాజ్ అ పర్సన్గా నేను ఎక్కడికి వెళ్ళి, ఇది కూడా బాగా చెప్పాడు, యాజ్ అ పర్సన్ నేను ఎక్కడికి వెళ్ళినా ఆదరిస్తారు సార్ నన్ను, నా ఫ్రెండ్ కానీ అందరూ మంచోడివిరా నువ్వు, అందరి లైఫ్లో నువ్వు నీలాంటి ఒకడు ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. ఒక ఫ్రెండ్ అయితే నాకు చెల్లుంటే నీకే ఇచ్చి ఇది ఇక్కడ నాకు మళ్ళీ చిల్చారు పిల్లల మామ అనిపిస్తూ ఉంటుంది. ఒక ఫ్రెండ్ నాకు చెల్లుంటే నీకు ఇచ్చి చేస్తానన్నాడంట. ఇది పిల్లల మామ అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అల్లు చిన్నపిల్లలు ఉంటారు కదా, వచ్చేస్తూ ఉంటారు కుర్రాళ్ళు. సో బిగ్ బాస్కి వెళ్ళాలి, నువ్వు తెలియాలి అన్నారు. యాజ్ అ పర్సన్గా నేను గుడ్ సార్, సో అనవసరంగా ఎవరితో ఆర్గ్యుమెంట్స్ ఏం పెట్టుకోను, అంటే నేను మంచివాడిని, సో నేను వెళ్తే ఖచ్చితంగా నేను గ్రో అవుతాను, నేను బయటికి చాలా మంచిగా వస్తాను నాకు తెలుసు అనే విధంగా చెప్తున్నాడు అంతే. శివాజీ గారు నువ్వు అందరికీ నచ్చావుడేమో, ఏమీ ఆలోచించద్దు, అంటే ఈ ట్రాక్లు గ్రీక్లు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఏం ఆలోచించద్దు, కానీ ఇంతటితో ఆగకుండా నీ ప్రయాణం ఎవరిష్టం తెల్లాలి సరేనా. ఒకవేళ అల్లలేదనుకో తెలుసుగా అంటే, సార్ మీరు ఉన్నారు కదా సార్ చూసుకుంటారు కదా, తోలు తీసేస్తానంటే ఇండైరెక్ట్గా చెప్పారు ఆయన. ఏమో లైఫ్ గ్రో అవ్వాలి సార్, మా ఫ్యామిలీని ఇంకా నేను బాగా చూసుకోవాలి, అదైతే నాకు మైండ్లో ఉంది, ఏదున్నా సరే నేను కంట్రోల్డ్గా ఉంటాను సార్ అని చెప్పారు. ఈయన కూడా కంట్రోల్గా పెడతాను నాకు తెలిసి, పర్సనల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ శివాజీ సుమనాన్న కోసం మాట చెప్పంటే, వెరీ స్వీట్ సార్, కక్షలేం పెట్టుకోడు అయ్యి అని చెప్తున్నా. నెక్స్ట్ సాయితో కూడా బాగా కనెక్ట్ అయ్యాను సార్, మంచిగా మాట్లాడే టైంకి ఎలిమినేట్ అయిపోయాడు, అబ్బా అనుకున్నాను, ఫీల్ అయ్యానని చెప్పాడు. దాని తర్వాత శివాజీ గారు ఇంకొక క్వశ్చన్, ఈ విషయం జరగకుండా ఉండాల్సింది హౌస్లో అని ఏదైనా అనిపించిందా? మళ్ళీ అగైన్ ట్రాక్ జరగకుండా ఉంటే బాగుండు అన్న విధంగా అనమాట. కళ్యాణ్ తీసేసాను కదా సార్ అంటే, తీకుండా ఉంటే బాగుండు అనిపించిందా? అలాగా సార్, అది తీసేసినప్పుడు వాడు బాధపడ్డాడు అని చెప్పి నేను మాట్లాడలేకపోయాను, బట్ నేను అడిగి మాట ఇవ్వలేదు, ఉంచుతానరా నేను చెప్పలేదు అనగానే శివాజీ గారు కానీ చేసింది కరెక్ట్ కాదు అని చెప్పి నీకు అనిపించిందంటే, లేదు సార్ అనిపించలేదు, కానీ వాడైనా సరే ఫస్ట్ ప్రయారిటీ శ్రీజ, సెకండ్ ప్రియా, నేను థర్డ్, వాడైనా ప్రయారిటీ వైజ్ ఇచ్చాడు కదా సార్, నేను అంతే కదా సార్. ఇప్పుడు తనకున్న ప్రయారిటీ నేను ఆ రోజు కూడా చెప్తాను, తనకున్న ప్రయారిటీ ఎవరు రీతు ఏం చెప్తే తను చేస్తాడు, ఇంకా తప్పదు కదా. శివాజీ గారు సరే ఓకేలే అని వదిలేసారు. దాని తర్వాత ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, రీతు అంత ఫ్రెండ్ అయినా కూడా నువ్వు శ్రీజకి సపోర్ట్ చేసావు చూసావా, అది నాకు బాగా నచ్చింది. కానీ అది స్టార్టింగ్ వీక్స్లో గట్టి అలా జరిగింది, కానీ మధ్యలోకి వచ్చింటే మాత్రం జరిగేది కాదేమో మేబీ. బట్ ఇక్కడ రీజన్ బాగా చెప్పాడు ఏంటంటే, అది నాకు ఆ టైంలో జెన్యున్గా నాకు శ్రీజానే సేవ్ చేయాలనిపించింది సరే. ఎందుకంటే శివాజీ గారు అంటారు, సేవ్ చేసావు కదా, అక్కడ పక్కన సముద్రాలు పొంగినాయి, సముద్రాలు ఏం మొంగల, నాకేదో రీతో ఆ రోజు ఇచ్చినట్టే అనిపించలే ఇప్పటికీ. సో డిమాన్ ఏం చెప్తానంటే, తన మిస్టేకే కదా సార్, ఈవెన్ దో నేను గెలాలనుకున్నా ఒక జడ్జిగా అంటే సంచాలకుగా
తను న్యాయంగా ఉండాలి. సో తన మిస్టేక్ కాబట్టి తనది ఓకే. వేరే శ్రీజాది ఏంటంటే ఎక్కువ మాట్లాడుతుంది అన్నారు, అది నార్మల్గా చెప్పినా తను మార్చుకుంటుంది. సో తన రీజన్స్ నాకు ఇన్వాలిడ్గా అనిపించింది కాబట్టి తను సేవ్ చేశాను సార్. మంచి ప్లేయరు, గుడ్ ప్లేయరు అని చెప్తుంటే శివాజీ గారు కూడా చాలా గుడ్ ప్లేయర్, శ్రీజా కోసం బాగా చెప్పారు, ఒక చిన్న ఎలివేషన్ ఇచ్చారు. ఎంతమందినైనా అమ్మాయి నిలబెట్టేస్తుంది అని చెప్పి పర్వతాన్నైనా ఢీ కొట్టగలదు, పెట్ట కొంచెం కోతగానో అనగానే అవును సార్ చాలా ఫైటింగ్ స్పిరిట్ చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ అన్నారు. సో మంచి ప్లేయర్ అని చెప్పి ముద్రపడింది. ఏదైనా ఓటీటీ కానీ ఏదైనా జరిగినా కొన్ని ఎక్స్ కంటెస్టెంట్స్ని పిలిచే కొన్ని సీజన్ల తర్వాత వచ్చినా మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. కానీ అప్పటి వరకు మనం బిగ్ బాస్ అంటే కొంచెం ఒద్దిగ్గా, ఓర్పుగా, మెలకువగా, కొంచెం డిప్లొమాటిక్గా ఉంటే వస్తాయి, లేదంటే మళ్ళీ కొంచెం కష్టం అవుతాయి. నెక్స్ట్ శివాజీ గారు, ఇప్పుడు నీకు ఒక ఛాన్స్ ఇచ్చాను అనుకో, టాప్ 5లో ఒకరిని తీసేయచ్చు, డెమోన్ అంటే ఎవరిని తీసేస్తావు ఎవరిని పెడతావు అనగానే నవ్వుతారు, ఇద్దరు నవ్వుతారు. మరి ఊరికి పంపించేస్తారు ఇటు బస్సుకి నేను అలా ఏముంది సార్ సింపుల్గా అక్కని తీసేస్తాను, సంజన గారిని తీసేస్తాను సార్ అంటే పిల్లని పెడతావు, సంజన గారిని తీసేసి రీతిని పెడతాను సార్ అని. నెక్స్ట్ శివాజీ గారు, ఇప్పుడు చెప్తున్నా అందరికీ ఫినాలేలో ఇప్పుడు చెప్తున్నా అందరికీ నేను టికెట్ ఫినాలే కొడతా అని అన్నావు, ఏమైంది అనగానే అది నిజంగా బ్యాడ్ లక్ సార్. ఆ టాస్క్ కోసం చెప్తాడు అనమాట, అది సిలిండర్ చెప్పు, అది నాకు పట్టలేదు సార్ అని కుక్కలు పట్టుకుని వెళ్ళిపోయింది. అప్పుడు సంచాలక తనుజ నేను చెప్పాను సార్, చెప్తే నేను పెడతానని చెప్పి వాడు 3 కలిపి పెట్టారు సార్, నేను పెట్టిన అటు ఇటు మార్చి పెట్టారు. అప్పటికి పక్కన కూర్చుంటాడేంటి సార్, ఊరుకుంటాడేంటి సార్, వాళ్ళు ఎప్పుడు పెట్టుకెళ్ళిపోతారు కదా సార్, అది నిజంగా బ్యాడ్ లక్ సార్. ఆయన పట్టుకుంటే వెళ్ళి నేను 21 కంపేర్ చేసుకుంటున్నాను, అది నిజంగా బ్యాడ్ లక్ సార్, అదృష్టం చాలా ఫీల్ అయ్యాను నేను అనగా శివాజీ గారు. నువ్వేంటి, నేను కూడా ఫీల్ అయ్యా, అరే ఛాలెంజ్ చేశాడు, అరే ఎలా ఓడిపోతున్నాడు అని చెప్పి. ఆయనకి నచ్చాడు కదా, మనకి ఎవరైనా నచ్చారు అనుకోండి ప్లేయర్స్, వాళ్ళు ఓడిపోతే మనం తీసుకెళ్ళాం, బాధ అనిపిస్తుంది, అది సంగతి. అరే గేమ్ ఓడిపోయాడు అని చెప్పి నాకు కూడా అనిపించింది. నందర్ శివాజీ గారు, సరే ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, నువ్వు చాలా పెద్ద స్థాయిలో ఉండాలి, అది నేను చూస్తాను అనుకుంటున్నాను. దారి తప్పావా అంటే మీరు దారిలో పెడతారు కానీ ఖచ్చితంగా దారిలో పెడతాను అంటే కాళ్ళు ముక్కాడు, ఓకే అని చెప్పి ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపించేశారు. అది లవర్ బాయ్ ఆటగాడి డెమోన్ జర్నీ అని చెప్పి ముగించారు. నెక్స్ట్ ఇమాన్యుయల్తో కలుద్దాం అయ్యి అని చెప్పారు. నేను ఇందాకే హాట్స్టార్లో చూశాను, ఇమాన్యుయల్ సంజన గారిది కూడా హాట్స్టార్లో రిలీజ్ చేశారు మామ. ఇది డే 1 చేస్తుంటే సోమవారం చేస్తుంటే నాకు సోమవారంతో అయిపోయింది పని. ఆ రోజు 5కి 5 లేదంటే 3 చేసి తర్వాత రోజుకి 2 చేసి ముగిచ్చేసేవాళ్ళం. ఇప్పుడు నేను ఈ ట్రిప్లో కూడా నేను రోజు కూడా చేసుకుంటూ రావాల్సి వస్తుంది. సరే రేపు ఏదో ఒకటి చేసి 2, రేపు కొంచెం వర్క్ కూడా ఉంది, రేపు ఏదో ఒకటి చేసి ఒక 2, ఉదయం 1 సాయంత్రం 1 అన్నట్టు తగ్గొట్టాలి ఇమాన్యుయల్ గారిది సంజన గారిది, అది సంగతి. మళ్ళీ ప్లాన్ చేసుకుంటే మళ్ళీ మారుస్తూ ఉంటారు బిగ్ బాస్ టీం. సో ఇది డెమోన్. ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు హాట్స్టార్లోకి వెళ్ళి బజ్జన్ స్పేస్ ఇచ్చి ఇమాన్యుయల్ అని కొడితే ఇమాన్యుయల్ది వస్తుంది. సో అలాగే సిమిలర్గా సంజన అని కొడితే సంజన గారిది వస్తుంది. మీరు అందులో చూడొచ్చు, పెద్ద విషయం కాదు, మీరు సెర్చ్ చేస్తే మీకు దొరికిద్ది. సో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఇంకొక 2 వీడియోలు, దాని తర్వాత ఇంకొక వీడియోతో సీజన్ 9 క్లోజ్ చేస్తాం. బిగ్ బాస్కి మాత్రం వస్తూ ఉంటాయి వీడియోలు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, లైకులు కొడుతున్నారో, చూస్తున్నారో, పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.